దేవునిని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. మట్టి నుండి తీయబడితిని, మరలా మట్టికే చేరుదును. మట్టి నుండి తీయబడితిని, మరలా మట్టికే చేరుదును. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, సృష్టికర్త, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ప్రాతకాల ఆరాధన అంతటిలో పరిశుద్ధాత్మను మాకు కుమ్మరించాడు. మీ దాసుని మరుగుపరిచి ఆరాధిస్తున్న అందరితో మీరు మాట్లాడండి. యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, ప్రభు పేరట మీకు శుభాలు. మరి యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి
దైవ లేఖనాన్ని కలిసి మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనాన్ని కలిసి చదువుకుందాం. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనము. సనుగు కొనకుండా ఒకరికి ఒకడు ఆతిథ్యము చేయుడి. ప్రియులారా, దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ఈ వాక్య భాగాన్ని కొన్ని దినముల నుండి కలిసి ధ్యానం చేస్తున్నాం. సనుగు కొనకుండా ఒకరికి ఒకడు ఆతిథ్యము చేయుడి. గత కాలములో కొంతమందిని గుర్చిన ఆతిథ్యములు ధ్యానం చేశాం. సారెపతే విధవరాలు తన ఆతిథ్యం, గనురాలు అయినటువంటి షునేమియురాలు ఈ ఆతిథ్యం, ఇటువంటి కొన్ని ఆతిథ్యాలు పరిశుద్ధ గ్రంథము నుండి మనం ధ్యానం చేశాం. ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని మనమందరము పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు మనకు ఒక చక్కటి వాక్యము మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ యొక్క వాక్య భాగమును ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈ 16వ అధ్యాయంలో ఒక చెరసాల నాయకుడు కనిపిస్తున్నాడు. ఈ వాక్యము అందరికీ సుపరిచితమైనటువంటి వాక్యమే. ఆ చెరసాల నాయకుని యొక్క పరిస్థితి ఆలోచన చేస్తున్నప్పుడు తన ఉద్యోగ రీత్యా చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉండేవాడు. ఖైదీలను కొట్టుచు తిట్టుచు అనేక విధాలుగా ఖైదీలను బాధిస్తూ తన యొక్క విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉండేవాడు. అటువంటి వ్యక్తి ఒక దినాన్న పౌలు శీలలను కూడా కొట్టి చెరసాలలో బంధించినటువంటి సందర్భం మనకు విదితమే. రక్తాలు కారుతూ ఉన్నాయి. కాళ్లకు చేతులకు బొండ వేసి బిగించబడింది. ప్రియులారా, చెరసాల తలుపులు మూసి బయట కావలి ఉన్న పరిస్థితి. గాయపడినటువంటి దేవుని యొక్క బిడ్డలు పౌలు శీలలు వారు చెరసాలలో వారు పాటలు పాడుచు ప్రార్థిస్తున్నారు. మధ్యరాత్రి వేళ ఖైదీలు వెలుచూ ఉన్నారు. ఆ ప్రార్థనలు పాటలకు చెరసాల తలుపులు తెరవబడ్డాయి. మహాభూకంపం కలిగింది. ఆ చెరసాల నాయకుడు తలుపులు తెరవబడి ఉండట చూచి కత్తి దూసుకుని తనకు తాను ఆత్మహత్య చేసుకుని చంపుకుంటాను ప్రార్థన చేశాడు. ఈ సన్నివేశాన్ని చూసినటువంటి పౌలు శీలలు అంటున్నారు, ఏ హానియో చేసుకునవద్దు, మేము ఇక్కడే ఉన్నాం, పారిపోలేదు. ఇది చాలా ఆశ్చర్యకరమైన సంగతులే కదా. ప్రస్తుత పరిస్థితులు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు చర్లపల్లి వంటి చెరసాలలో కూడా బందోబస్తుగా చేయబడి ఖైదీలను లోపల ఉంచిన ఏదో విధంగా పారిపోతున్నటువంటి పరిస్థితులకు భిన్నంగా ఉంది కదా. ఈ సన్నివేశము చెరసాల నాయకుని యొక్క హృదయాన్ని కదిలించింది. పౌలు శీలులు ప్రార్థిస్తూ పాటలు పాడుచూ ఉంటుండగా దైవశక్తి దిగివచ్చి చెరసాల తలుపులు
తెరవబడ్డ మహాభూకంపము కలిగింది అన్నదానికి ఆత్మీయ అర్థాన్ని ఆలోచన చేస్తే, బండ వంటి, చెరసాల వంటి తన యొక్క మొండి హృదయం తెరవబడింది. ఇది వారి శక్తి కాదు, వారి నమ్మిన దేవుని శక్తి అని తన జీవితంలో తనకు ఒక ఆలోచన మార్పు కనిపిస్తూ ఉన్నది. 30వ వచనానికి వచ్చినప్పుడు పౌలు శీలలను వేడుకుంటున్నాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏం చేయాలి? ఈ మాటలు వింటున్నటువంటి పౌలు శీలలు అంటున్నారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. ఈ మాటలు విన్నటువంటి చెరసాల నాయకుడు తాను చేసినటువంటి కార్యం ఏమిటి అనే ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 33వ వచనములో, ఆ గడియలో, రాత్రి గడియలో అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగాను. వెంటనే అతడును అతని ఇంటి వారును బాప్తిస్మము పొందిరి. 34వ వచనములో, మరియు అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వారే తన ఇంటి వారందరితో కూడా ఆనందించారు. కఠినమైన మనస్తత్వము కలిగి భయంకరమైనటువంటి మాటలతో వేధిస్తూ ఎంతో క్రౌర్యముతో కుట్టినటువంటి వ్యక్తి యొక్క హృదయము తెరవబడి బాప్తిస్మము పొంది దేవుని యందు విశ్వాసం ఉంచటమే కాదు కానీ అతని ఇంటికి తీసుకుని వెళ్ళి వారికి ఆతిథ్యం ఇచ్చినటువంటి సంగతిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆతిథ్యము ఇచ్చుటకు హృదయము తెరవబడాలి. ఆతిథ్యము ఇవ్వాలి అని హృదయములు కలగాలి. అది ఒక చెరసాల నాయకుని యొక్క జీవితములో, అతని యొక్క బ్రతుకు ద్వారా, అతనిలో ఉన్న మార్పు ద్వారా ఒక మంచి మాదిరిని ఉంచినటువంటి ఈ చక్కటి సన్నివేశాన్ని ఉదయకాలం ధ్యానం చేస్తూ ఉంటుండగా, ఇంకా ఎవరైనా వాళ్ళకి ఇస్తే, వాళ్ళకి పెడితే మనకు కలిసి వచ్చేది ఏమిటి అని ఒకవేళ ఆలోచన చేస్తూ ఉంటే, ఈ చెరసాల నాయకుని యొక్క జీవితాన్ని మాదిరిగా కలిగి మన హృదయాలు తెరవబడి దేవుని కొరకు, దేవుని బిడ్డలను, దేవుని పరిచర్యలో నలుగుగొట్టబడుచున్న అనేక మందిని, దేవుని యొక్క పరిచర్యలో అలమటిస్తూ ఆకలి దప్పికలతో ఉన్న అనేక మందిని చేర్చుకుని ఆతిథ్యం ఇవ్వటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ ఆరాధిస్తున్న అందరిపై మెండుగా నిండుగా కుమ్మరించబడనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, చెరసాల నాయకుని వంటి మనస్సునిచ్చి ఆతిథ్యమిచ్చి గృహాలుగా సిద్ధపరచాడు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకున్న కుటుంబాలను దీవించండి ప్రభువా. ఇదిగో తండ్రి, రక్షణ లేని వారికి రక్షణ కలుగు చేయండి ప్రభు. అనారోగ్యముతో ఉన్న వారికి స్వస్థత కలుగు చేయండి. చిన్న బిడ్డల కొరకు, చంటి బిడ్డ తల్లుల కొరకు, గర్భిణీ స్త్రీల సుఖప్రసవము కొరకు, సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాల సత్సంతానము కొరకు ప్రార్థిస్తాం. అప్పుల బెడదల ఉక్కిరి విక్కిరి అవుతున్న వారికి విడుదల, విమోచన కలుగు చేయండి. గాయపడిన వారికి గాయాలు కత్తండి. సమాధానముతో నింపండి. యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.